నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో హరిగారు మనకి హరివాస్తు నుంచి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సో, ఈరోజు అందరికీ ఉపయోగపడేది ఎంతో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. ఏమిటి అంటే మనకి ధనం మూలం మిదం జగత్ అంటారు. అంటే ధనమే కదా అన్నిటికి మూలం. సో, బీరువా ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటే మనకి ధనం బాగా వస్తుంది, కలిసొస్తుంది? ఈ విషయాల గురించి హరిగారు ఏం చెప్తారు? హరివాస్తు నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో, ఈ బోర్డ్ మీద మీరు ఈరోజు బీరువాకి సంబంధించి కంప్లీట్‌గా చెప్పండి. చాలామంది తూర్పు దిక్కుకు మలిపి ఉండాలి బీరువా అని, ఉత్తరం దిక్కుకు మలిపి ఉండాలి, దక్షిణం దిక్కున పెట్టాలి, ఉత్తరాన్ని చూడాలి బీరువా అని, ఇలా చాలా చెప్తూ ఉంటారు. కానీ ఇంట్లో అసలు బీరువా ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉంటే మనకి ధనం బాగా కలిసొస్తుంది? చెప్పండి. సింపుల్. హ్మ్. ఫస్ట్ డిస్కషన్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హ్మ్. జనరల్‌గా మీకు తెలిసి హ్మ్. ఎక్కడ అంటారు జనరల్‌గా? జస్ట్ నేను ప్లాన్ గీస్తాను. మేమైతే నేను వాస్తవంగా చెప్పాలి అంటే మా ఇంట్లో తూర్పు దిక్కుకు మలిపి ఒకటి, ఇలాగే ఉత్తరం దిక్కుకు మలిపి ఇప్పుడు ఒకటి ఇది ఒక బీరువాలున్నాయి. 9/9 గ్రిడ్ ఏసాను. హ్మ్. హ్మ్. ఇది తూర్పు, హ్మ్. తూర్పు. సో, ప్రేక్షకులారా కొంతమంది మళ్ళీ ఈస్ట్ అంటే అర్థం కాకపోవచ్చు. అదే. ఫస్ట్ ఇంగ్లీష్‌లో చెప్తాను, మళ్ళీ తెలుగులో చెప్తాను. ఈస్ట్, తూర్పు. సౌత్, వెస్ట్, నార్త్. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఉత్తరం. సో 4 దిక్కులు. హ్మ్. అయితే 4 సెంటర్స్‌లో డోర్స్ ఏర్పాటు చేసేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ కోసం అట్లా పెడదాం. హ్మ్. అయితే 4 ద్వారాలు ఉన్నాయి. చాలామందికి ఒకటే ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, అసలు బీరువా ఖచ్చితంగా నైరుతిలోనే పెట్టాలి. హ్మ్. ఇదే విన్నారు కదా మీరు ఎన్ని రోజులు. హ్మ్. ఇది ఒకటే విన్నారు. కొంతమంది వాయువ్యంలోనే పెట్టాలంటారు. ఇది కూడా హ్మ్. విన్నారా మీరు? వాయువ్యం సంగతి ఎక్కువగా వినలేదు కానీ నైరుతిలో పెట్టాలి అనేది నైరుతి, మాత్రం. పడమర కూడా విన్నారు. అవును. అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, బరువులు అనే మాట వల్ల వచ్చేసింది. హ్మ్. నిజంగా బరువులు నైరుతిలో ఉండాలి అంటే మరి ఇంటి ఈశాన్య మూలకు పిల్లర్ ఎందుకు వేస్తున్నారు? హ్మ్. మీకు ఎప్పుడైనా అర్థమైందా పాయింట్? మీరు ఒక కారు కొన్నారండి, హ్మ్. ఈశాన్యంలో లైట్ వెయిట్ ఉండాలి. నేను హ్మ్. సైకిల్ టైర్ తెచ్చి మీకు కార్ టైర్ తీసుకుపోయి సైకిల్ టైర్ వేసిస్తా, మీరు పోతారా? వెళ్ళలేరు కదా! ఎందుకు? సైకిల్ టైర్ కారుకి పనికిరాదు కదా! పోనీ కొంచెం అలైన్మెంట్ చేసి నేను ఇంకో బండి టైర్ ఇస్తాను, చిన్న ఓకే. టైర్, చిన్న టైర్. ఓకే. ఓకేనా? హ్మ్. లైట్ వెయిట్ ఉంటే బాగుంటుందా? బాగోదు. నడుస్తుందా? నడవదు. నడవదు. హ్మ్. హ్మ్. అయితే మనకు ఒక హౌస్ అనేది ప్రాపర్ అలైన్మెంట్లో ఉండాలన్నప్పుడు మొత్తం అన్ని వైపుల సమానంగానే ఉండాలి. హ్మ్. హ్మ్. ఒకవైపు వెయిట్స్ వేయడము అనేది కాదు. ఓకే. వెయిట్స్ వేయవలసి వస్తే దక్షిణం, పడమర అని చెప్పి హ్మ్. అటువైపు ఎక్కువగా వేసుకోవచ్చు అని చెప్పారు. హ్మ్. శాస్త్రంలో హ్మ్. అట్లా ఉంది. హ్మ్. అంటే వాస్తు పురుషుడి తల భాగం కాకుండా, కాళ్ళ భాగం కాకుండా వేసుకోవాలి. ఈ ఓకే. 2 చాలా ఇంపార్టెంట్. హ్మ్. బ్రహ్మస్థానం కూడా. హ్మ్. హ్మ్. సో మిగతా అన్ని దిక్కుల్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే. అన్ని దిక్కులు ఉంది. హ్మ్. అయితే బీరువా గురించి అడిగినప్పుడు హ్మ్. చాలా మంది మాట్లాడేది ఈ నైరుతి భాగం, హ్మ్. లేదా పడమర, ఈ నైరుతిలోని పడమర భాగం, హ్మ్. లేదా ఈ రూమ్‌లో ఇక్కడ, ఈ రూమ్‌లో ఇక్కడ మాట్లాడుతుంటారు. హ్మ్. లేదా దక్షిణం వైపు మాట్లాడతారు. హ్మ్. జనరల్‌గా ఇదైతే మీకైతే ఐడియా ఉంది కదా! అవును. రైట్. ఒరిజినల్‌గా అసలు ఎక్కడ ఉండాలని మీరు అనుకుంటున్నారు? జస్ట్ మీ ఉద్దేశం చెప్పండి. అంటే మనం ఎక్కడికెళ్ళాలి అన్నా తూర్పు దిక్కుకే వెళ్ళాలి అంటూ ఉంటారు. హ్మ్. నిద్రపోయినా కూడా మనం ఉత్తరం దిక్కును చూస్తే మంచిది. ఉత్తరాన్ని చూడటం మంచిది అంటారు. రైట్. దక్షిణ దిక్కును తలపెట్టుకోవాలి అంటారు. హ్మ్. కాబట్టి ఇవి 2 మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే బీరువా ఫేసింగ్ గురించి చెప్తున్నారా? హ్మ్. ఫేసింగ్. లేకపోతే బీరువా అటువైపు పెట్టడం మంచిదని అనుకుంటున్నారా? బీరువా ఫేసింగ్ అండి. తూర్పు దిక్కుకి బీరువా ఫేసింగ్ ఉండాలి. హ్మ్. ఉత్తరం దిక్కుకి బీరువా ఫేసింగ్ ఉండాలి. ఓకే. పెట్టడం కాదు. మీరనుకుంటున్నారు. హ్మ్. రైట్. ఓకే. తిరుమల ఎప్పుడన్నా వెళ్లారా? వెళ్ళాను. చాలా రైట్. సార్లు వెళ్ళాను. తిరుమలలో ఈ ధనాగారానికి సంబంధించి అంటే అందరొచ్చి గల్లా ఉంటుంది గదా! హ్మ్. ఆ హ్మ్. గల్లా ఎటువైపు ఉంటుంది? తిరుమలకి లెఫ్ట్ ఉంటుంది. రైట్ సైడ్ ఉంటుంది. బయటికొచ్చేటప్పుడు లెఫ్ట్ బయటకొచ్చేటప్పుడు సైడ్‌లో ఉంటుంది. బయటకొచ్చేటప్పుడు లెఫ్ట్ సో, ఉంటుంది. ఇది ఎంట్రీ, ఇది హ్మ్. ఎంట్రీ అయితే హ్మ్. ఇట్లా మొత్తం తిరిగి ఫైనల్‌గా ఇక్కడ ఉండి ఇక్కడ ఈ అంటే కుడివైపు అంటే ఇక్కడ గాదు. హ్మ్. జనరల్‌గా ఈ సెంటర్ పార్ట్స్‌లో ఉంటాయి. ఈ సెంటర్ పార్ట్స్. హ్మ్. హ్మ్. చూసారా అబ్జర్వేషన్? ఓకే. లెఫ్ట్‌లో ఉంటుంది. అదైతే తెలుసు. చాలా ఇది సార్లు తెలుసు గదా! వెళ్ళాం కాబట్టి. రైట్. ఇప్పుడు ఒక సాధారణ ఇండివిడ్యువల్ పర్సన్ ఎవరో వచ్చి మీకు ఈ నైరుతిలో పెట్టాలి, పడమరలో పెట్టాలంటే మీరు నమ్ముతారా? హ్మ్. ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఒక టెంపుల్‌లో తప్పు కడతారా? కట్టరు. కట్టరు కదా! హ్మ్. ఓల్డ్ సిస్టమ్‌లో హ్మ్. ధనాగారం ఎక్కడ ఉండాలి అంటే ఉత్తరం. ఓకే. ఇది విన్నారా మీరు? తెలీదండి. హ్మ్. ఉత్తరంలోనే ఉండాలి. హ్మ్. హ్మ్. ఉత్తరంలోనే ఉండాలి. ఇప్పుడు మీరే ఉత్తరం అనుకోండి. మీరు హ్మ్. కుబేరుడు అనుకోండి.
ఎగ్జాంపుల్, మీరు కుబేరుడైతే నేను బీరువా తీసుకొచ్చి ఇటు పెట్టి ధనం ఇట్లా పెట్టాలా, లేకపోతే మీరు అటు చూస్తుంటే నేను అటు మరలి బీరువా అటు పెట్టి ధనం అటు పెట్టాలా? జనరల్గా కుబేరుణ్ణి చూస్తూ పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏదైనా పుష్పాలు వేయాలన్నా, లేదంటే మనం స్వీట్ ఎక్కించాలన్నా, ఒక అగరబత్తి అయినా ఇట్లా ముందు పెడతాం కదా, ముందే పెడతాం. ఇప్పుడు ఈ ప్లేస్ లో బీరువా పెట్టి, అంటే ఉత్తరం వైపు బీరువా పెట్టి ఈ ప్లేస్ లో మీరు ఇక్కడ నిలబడి ఇందులోపల డబ్బులు పెడతారా? దీని ఆపోజిట్ ఇటువైపు పెట్టి దక్షిణం ముఖం చేస్తూ డబ్బులు పెడతారా? దక్షిణ ముఖం చేస్తూ పెట్టరు, ఉత్తరం దిక్కు చూస్తూనే పెడతారు. మీరు ఫస్ట్ చెప్పింది అదే. అంటే పెట్టడం ఇంపార్టెంట్ అంటారు మీరు ముఖం కన్నా కూడా. ఓకే. ఇప్పుడు కుబేరుడు ఉండేది ఎటువంటి, మీరే కుబేరుడు, మీరు ఎటు చూస్తున్నారు? ఇటువైపు చూస్తున్నారు, దక్షిణం వైపు చూస్తున్నారు. నేను తెచ్చి మీ పక్కనే పెట్టాలి కదా, మీరు అటు చూస్తుంటే పోయి అటు పెట్టాలనా? ఓకే. ఇప్పుడు మీరు అట్లా చైర్లో కూర్చున్నారు అంటే మనం బీరువా, నాకు ఇది డౌట్ అండి యాక్చువల్గా, బీరువా అనేది బీరువా ముఖం చూడటం ఇంపార్టెంటా, మనం ధనం పెట్టడం ఇంపార్టెంటా? బీరువా అనేది దక్షిణం చూడాలి. ఓకే. ధనం మీరు పెట్టేది ఉత్తరం వైపు పెట్టాలి. పాయింట్ అర్థమైందా? రైట్. కానీ ఎవరు పెట్టరు ఇలా, రూల్ ఇదే. పోనీ ప్రస్తుత వాస్తు వాళ్ళు రాసిన పుస్తకాలు కాకుండా ఏన్షియంట్ వాస్తు బుక్స్ తెప్పించి చదివి దాంట్లో లేదు అంటే నాతో మాట్లాడొచ్చు. ఛాలెంజ్ నేను మాట్లాడతాను. కానీ ప్రతి ఇంట్లో కూడాను ఇలాగే ఉత్తరం వైపు ముఖం చూడటం చాలా వరకు చూస్తాం. 100 ప్రేక్షకుల పాయింట్ వినండి క్లియర్ గా చెప్పండి. సో దక్షిణం వైపు బీరువాని పెట్టి ఉత్తరం వైపు అవి డోర్స్ ఓపెన్ అయ్యేటట్టుగా మనం బీరువా తెరిస్తే ఉత్తరాన్ని చూడాలి, అంటే ధనం ఉత్తరం వైపు చూడాలి అనేది చాలా మంది ఫాలో అయ్యే విషయం కదా, అది నేను అనేది. ఉత్తరమే ధనాగారం, ధన ధాన్యాలకు మెయిన్ ప్లేస్ ఉత్తరం, ఇంకెక్కడ కాదు. వాయువ్యం కూడా కాదు. వాయువ్యం 2 parts లో మళ్ళీ పెట్టకూడదు. ఓకే. ఇక్కడ పెడితే పెట్టిందల్లా వెళ్ళిపోతూనే ఉంటుంది, పెట్టరు. సో 3, 4, 5, 6 స్థానాల వరకు కూడా వెళ్ళాడు. ఇక్కడ ఈ ప్లేస్ లో పెట్టుకోవచ్చు, ఈ ప్లేస్ లో వెళ్ళాడు. ఓకే. ఇది యాక్చువల్ ఒరిజినల్ గా బీరువా పెట్టే ప్లేస్. సో ప్రేక్షకులారా ఒక్కటే గమనించండి, ఈయన ఏదో కొత్తగా వచ్చి చెప్తున్నాడు కాదు. ఓల్డ్ పుస్తకాలు లేదంటే గ్రంథాలు మీరు తెప్పించుకొని మీరు ఇది లేదు అంటే నాతో మాట్లాడడానికి నేను కూడా సిద్ధం. ఓకే, ఐఎమ్ రెడీ. నైరుతిలో ఎందుకు వచ్చింది అది కూడా కావాలి కదా. నైరుతిలో బరువులు పెట్టాలి, బీరువా బరువు కదా, నైరుతిలో పడేద్దాం, అంతే కదా. అదొకటే కాన్సెప్ట్. పోనీ ఇంటి లోపల సోఫాలు తెచ్చాం, బరువులు ఉన్నాయి, టీవీ స్టాండ్ తెచ్చాం, బరువులు ఉన్నాయి, అన్ని బరువులు ఉన్నాయి, అన్ని తెచ్చి అందులో వేద్దాం. మరి మిగతా ఏం చేద్దాం? నైరుతిలో ఇంత పెద్ద పిల్లర్ వేద్దాం, బరువులు ఎక్కువ ఉండాలి కదా, పెద్ద పిల్లర్ వేద్దాం. ఈశాన్యంలో చిన్న ఇది పెడదాం పిల్లర్. బ్యాలెన్స్ అవుతుందా? కాదు. వాస్తు అనేది ఒక ప్రాపర్ అలైన్మెంట్ లో ప్రాపర్ బ్యాలెన్స్ ప్రకారం కట్టి ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ప్రకారం కట్టాలి. ఇష్టం వచ్చినట్టు కట్టడానికి లేదు. అది చాలా మందికి అర్థం కావటం లేదు. కుబేరుడు ఇక్కడ కూర్చొని ఇటువైపు దక్షిణం వైపు చూస్తుంటాడు, అతని దగ్గర పెడతాం మనం భల్లాట స్థానంలో లేదంటే 3వ స్థానంలో మనం అక్కడ ధనాగానం పెట్టేసుకోవాలి. సో ఇది మెయిన్ ప్లేస్. ఇది తీసుకెళ్లి ఈశాన్యంలో పెట్టడము దోషమే, ఆగ్నేయము దోషమే, వాయువ్యము దోషమే, నైరుతి కూడా దోషమే. ఓకే, ఇంకా ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఉత్తరం వైపే పెట్టాలి. ఇప్పుడు కాలంలో మరి ఇది కుదురుతుందా ఏమండి? అది కూడా డౌట్. వాళ్ళందరూ పెట్టుకోవచ్చు, కుదరని వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్తారు. రైట్, ఇది కరెక్ట్. అయితే ఇప్పుడు కుదరని వాళ్ళు, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు సమాజం ఎట్లయిపోయింది అంటే ఒకవేళ పిల్లల బెడ్రూమ్ లో పెట్టినా ఏమన్నా తీసుకుని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది కదా, ఇండ్లు చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాను, అందులో ఇదే ప్లేస్ లో సెలెక్ట్ చేశాను. ఛాన్స్ ఉంది అక్కడ. పెద్ద బిల్డింగ్ అంటే 100x100, ఓన్లీ ఇల్లే, లోపలి కొలతలు, స్థలం మొత్తం తీసుకుంటే 150, 300, చాలా పెద్ద స్థలం. అయితే అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే. ఎవరికైతే కుదురుతుందో ఇది 100%, సార్ మేము ఉత్తరంలోనే పెడతాం, ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఓ చిన్న కబోర్డ్ చేసుకోండి,
అట్లా కూడా ఎంతో మందికి పెట్టించాను. ఓకే. సో, నేనిప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నాను హరి గారు. ఇప్పట్లో బీరువాలు ఇప్పుడు మనం పాతకాలంలో ఎప్పుడో బీరువాలు ఇస్తే అవి మనం వదులుకోలేక ఏదైనా సెంటిమెంట్ ఉంటే అన్ని క్యారీ చేస్తున్నారు కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో కబోర్డ్స్ చేపిచ్చేసుకుంటున్నారు. అంటే లైక్ 100%. ప్రతి మనం బెడ్‌రూమ్‌లో చూస్తే అసలు చుట్టూరు వాల్ కనిపించకుండా కబోర్డ్సే కనిపిస్తాయి. అవును. సో, 100%. ఈ కబోర్డ్స్ అనే సిస్టమ్ కూడా మీరన్నట్టు ఉత్తరం దిక్కునే ధనం పెట్టుకోవాలి. ధనం బాగా నిలబడాలి, కలిసి రావాలి అంటే ఎట్లా పెట్టుకోవాలంటారు? కబోర్డ్స్ కానివ్వండి, బీరువా కానివ్వండి. సరే సింపుల్. కబోర్డ్స్ తర్వాత హ్మ్. ఎపిసోడ్ చేసుకుందాం. హ్మ్. అయితే ఇప్పుడు ధనానికి సంబంధించి కుదిరిన వాళ్ళు ఇక్కడ చిన్న కబోర్డ్ మొత్తం మంచి స్టాండర్డ్‌గా మీరు సెట్ చేసుకొని ఈడ పెట్టుకోవచ్చు. ఓకే. మాకు ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది ఉంది. మేము హ్మ్. డబ్బులు గాని, బంగారం గాని ఏమన్నా ఉంటే అలంకరణ వస్తువులు అవన్నీ ఇక్కడ పెట్టలేము. హ్మ్. హ్మ్. సింపుల్. ఈ రూమ్‌లోనే ఉత్తరం పెట్టుకోండి. ఓకే. ఉత్తరంలో బరువులు పెడతారా? కరెక్టే కదా! హ్మ్. మరి ఉత్తరంలో గోడెందుకు కట్టిండ్రు? హ్మ్. గోడెందుకు కట్టిండ్రు? పరద ఏసుకోండి. చూద్దాం ఛాలెంజ్ ఎవరేస్తారు? వేస్తారండి? వేస్తారా? ఓకే. గోడ లేకుండా బరువులు ఇల్లు ఉండే ఎక్కడైనా అవకాశం. ఉండొచ్చండి. హ్మ్. హ్మ్. ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. బరువు ఎక్కడైనా ఉండొచ్చు. ఉండొచ్చు. హ్మ్. ఒకటి ఒక క్షేత్రానికి సంబంధించి ఏం మాట్లాడుకున్నాం? మూలలు ఇంపార్టెంట్. ఇంటి లోపల కూడా హ్మ్. హ్మ్. మూలలే ఇంపార్టెంట్. ఓకే. మూలలు తీసి ఎక్కడైనా పెట్టుకోండి. అయితే మళ్ళీ కొంతమంది తెలివిమంతులు హ్మ్. ఈ గోడ ఉంది కదా, హ్మ్. ఇదే గోడకు ఇటువైపు అయితే పెట్టుకోవచ్చంట, ఇటువైపు పెట్టుకోవద్దంట. ఓకే. మీకు అర్థమైందా పాయింట్? హ్మ్. ఈ రూమ్కి ఇది పడమర అవుతుంది కదా, ఇటు పెట్టుకోవచ్చు. ఆ ఓకే. రూమ్కి ఇది ఉత్తరం కదా, పెట్టుకోవద్దు. ఓకే. పాయింట్ అర్థమైందా మీకు? హ్మ్. సరే, ఈ కాన్సెప్ట్ మాట్లాడే వాళ్ళకి ఇది ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ రూమ్కి ఇది ఈశాన్యం కదా, హ్మ్. కరెక్టే కదా. ఈ బయట నుంచి చూసినప్పుడు ఇది ఏమవుతుంది? ఇది పడమర అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది కదా. అవును. ఇక్కడ పెట్టవచ్చా చెప్పండి. సమాధానం చెప్పండి. దీనికి ఎవరు చెప్తారో చూద్దాం. మీకు అర్థమైందా? హ్మ్. ఇప్పుడు లోపల పెట్టొద్దు, హ్మ్. బయట పెట్టవచ్చా? పెట్టకూడదు. పెట్టొద్దు. ఇప్పుడు నేను లోపల పెట్ట, బయట పెట్ట. ఒకవేళ ఈ వీపు భాగం ఇది ముందు వెనక కూడా మీకు తెలియదా అని కామెంట్ కూడా వచ్చినాయి నాకు. హ్మ్. హ్మ్. వచ్చినాయి. ఇప్పుడు అందుకని క్వశ్చన్ వేస్తున్నాను నేను. హ్మ్. ఈ రూమ్కి నేను ఈ లోపల పెట్టించను, బయట కూడా పెట్టించాను. హ్మ్. నేను పెట్టించాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, ఈ రూమ్కి అయితే ఇప్పుడు ఇది హాల్, ఈ హ్మ్. రూమ్కి ఇది పడమర గోడ కదా, ఇది హ్మ్. పెట్టుకోవచ్చు అంటారు. ఓకే. ఈ రూమ్కి ఇది తూర్పు గోడ కదా, పెట్టుకోవద్దు అంటారు. హ్మ్. హ్మ్. ఓకేనా? ఈ ఒకటే గోడను మీరు రెండుగా డివైడ్ చేసినప్పుడు హ్మ్. నేనేమంటున్నానంటే, ఈ లోపల నేను పెట్టాను, మీరు బయట నుంచి అయితే ఇది పడమర గోడ, ఇది దక్షిణం కదా, ఇక్కడ అవును. పెడతారా? షెల్ఫ్లు పెట్టిస్తున్నాయి, పెద్ద షెల్ఫ్లు హ్మ్. బయట. ఎవరన్నా ఛాలెంజ్ మాట్లాడతా అంటే చూపియండి నాకు. ఓకే. క్లియరా? నెక్స్ట్, ఇప్పుడు కాలం ఎట్లా అయిపోయింది అంటే, అసలు డబ్బులు ఎక్కడ పెట్టాలి అనే పరిస్థితి వదిలేసేస్తే ఇండ్లన్నీ చిన్నగా అయిపోయినాయి. అవును. చిన్నగా అయిపోయినాయి. కాబట్టి బెడ్రూమ్లోనే పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అవును. ఇంకా ఎక్కడ పెట్టడానికి ఛాన్స్ లేకపోయింది. హ్మ్. ఎందుకు లేదు అంటే, ప్రస్తుతం మన పిల్లలు కానీ ఎవరైనా డబ్బులు తీసినా, హ్మ్. లేదంటే వాళ్ళు ఎప్పుడన్నా పడుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి తీసుకుపోయినా పరేషాన్. కాబట్టి ప్రధాన వ్యక్తి ఎక్కడ పడుకుంటాడో తన ఏరియాలోనే బీరువా పెట్టడం కానీ, కబోర్డ్ చేయించడం కానీ చేస్తున్నారు. ఓకే. ఇది అర్థమైందండి పాయింట్? హ్మ్. ఛాన్స్ ఉన్న వాళ్ళు బెస్ట్ ప్లేస్. హ్మ్. సెకండ్ ప్లేస్ ఇది. ఓకే. ఇది కూడా మాకు కుదరటం లేదు, ఇది పెట్టేసుకో. ఓకే, యాక్సెప్టెడ్. ఓకే. లేదు అంటే మీ ఇప్పుడు ఈ బెడ్‌రూమ్‌కి సంబంధించి కూడా దిక్కులు చూసుకోవాలంటారా? హ్మ్. ఓకే. ఇది కూడా ఉత్తరం వైపే ఉంది కదా. హ్మ్. హ్మ్. ఇది ఉత్తరం వైపు, ఉత్తరం కాదు ఇది. హ్మ్. ప్రధాన ఉత్తరం ఇక్కడే ఉంది. ఓకే. ప్రధాన ఉత్తరం ఇది. హ్మ్. హ్మ్. ఇది ఉత్తరం వైపు. ఓకే. మళ్ళీ రూమ్కి కూడా ఆగ్నేయాలు చూస్తుంటారు, హ్మ్. అది కూడా మాట్లాడదాం. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మీరు ధనం ఎక్కడ పెట్టుకుంటే కలిసొస్తుంది అనేది అడిగాను నేను. ఎక్కడ ఉంటే కలిసి మనకి వస్తుందా? కోటీశ్వరులు అవడానికి కూడా నా దగ్గర మంచి మార్గాలు ఉన్నాయండి. ఓకే. అది కూడా అదే చెప్పమంటారా? చెప్పండి. అందరికి అదే కావాలి. రైట్, ఓకే. నేను ముందే చెప్పాను కదా! ధనం మూలం మీద బీరువా తీసుకొచ్చి హ్మ్. ఇక్కడ పెట్టి డబ్బులు పెడితే మీరు కోటీశ్వరులు అవుతారు అని ఎవడన్నా చెప్తే పళ్ళు రాలగొట్టండి. ఓకే. ఇప్పుడు అర్థమైందా మీకు ఏం చెప్పాను? ఒక్కటి గుర్తుపెట్టుకోనండి, కష్టపడకుండా రూపాయి కూడా రాదు. కానీ మీరు కష్టపడిన తర్వాత ఆ ఫలితం మనకు అందించాలి, మనకు రావాలి అంటే కొంత అనుకూలం ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇదే హిట్ టీవీలో వర్క్ చేస్తూ ఉన్నాను. హ్మ్.
అందరూ వ్యతిరేకంగా ఉంటే నేను వర్క్ చేయగలుగుతానా? చేయలేదు. చేయలేదు. నేను కష్టపడేది కష్టపడుతూ, పడుతూ నాకు సపోర్ట్‌గా అరే! ఇతను మంచిగా పని చేస్తున్నాడు. మన ఎండీకి చెప్పి మంచి ప్రమోషన్ ఇప్పిద్దాము అని ఈ నలుగురు సపోర్ట్ కావాలి కదా! ఆ సపోర్టే ఈ పొజిషన్స్. ఓకే. మీరు తీసుకొచ్చిన డబ్బులు రాంగ్ ప్లేస్‌లో పెట్టినప్పుడు రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. రైట్ ప్లేస్‌లో పెట్టినప్పుడు మీకు రైట్ రిజల్ట్ ఇచ్చి దాన్ని నిలబడేలా చేస్తుంది. రైట్. మీరు ₹1,00,000 సంపాదించారు. కొంతమందిని మీరు అడగండి. ₹1,00,000 సంపాదిస్తున్నావు అసలు 1,00,000 కాదు 1,20,000 ఖర్చు అవుతుంది. ఇదే మాట మాట్లాడతారు. వినండి. మాట విన్నారు కదా! ₹1,00,000 సంపాదిస్తే మేము 90,000 జమ చేసుకొని 10,000 పెట్టుకుంటున్నాము. మీరు 1,00,000 సంపాదించి 1,20,000 పెట్టడం మంచిదా? 20,000 సంపాదించి 5,000 ఖర్చు పెట్టి 15,000 సేవ్ చేయడం బెస్టా? 15,000 సేవ్ చేయడమే బెస్ట్. కానీ 20,000 సాలరీ ఆయనకు, మీకు ₹1,00,000 సాలరీ. ఓకే. మీకు 5,000 మిగులుతుంది, ఆయనకు 15,000 మిగులుతుంది. ఎవరు బెస్ట్? ఆయన 15,000 బెస్ట్. రైట్. అర్థమైందా? అయితే ఏ ప్లేస్‌లో పెట్టడం వల్ల మనకు కొంత పాజిటివిటీ ఉంటుందనేది చూడాలి గానీ, ఈశాన్యంలో ఈ ఒక్కటి పెట్టండి కోటీశ్వరులు అవుతారు, ఈ మూలకే పెట్టండి కోటీశ్వరులు అవుతారు. కోటీశ్వరులు కాదు, నాకు ఎంతో కొంత డబ్బులు వస్తాయంటే ఒక బీరువా కాదు 10 బీరువాలు కొనుక్కుంటా. ఎక్కడ పెట్టాలో నాకు చెప్పండి, మా ఇంటికి రండి, నేను ఫీజు కూడా ఇస్తా. పెట్టుకుంటే నాకు కూడా వస్తాయంటే నేను షేర్ కూడా ఇస్తా. ఓకే. అంతే కదండి. రైట్. కష్టపడకుండా ఏమీ రాదు. కానీ కష్టపడే వ్యక్తికి కొన్ని పాసిబిలిటీస్ అంటే కొంత సపోర్ట్ కావాలన్నప్పుడు ఇవి పనిచేస్తాయి. నేను ఈ డబ్బులకు సంబంధించి సాల్ట్‌కి సంబంధించిన ఒక రెమెడీ చెప్పాను. ఆ రెమెడీ పాటించడం వల్ల అందరికీ కూడా డబ్బులు నిలవడం స్టార్ట్ అయిపోయినాయి. అది కూడా మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. షూర్. సో బీరువాకి సంబంధించిన టోటల్ క్లారిటీ అందరికీ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఓకే. చాలా చక్కగా వివరించారు. మాక్సిమం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే హరిగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి. ఎలాంటి వాస్తుకి సంబంధించి కానివ్వండి, ఇలా బీరువాలకు సంబంధించి, వస్తువులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కామెంట్స్లో వచ్చిన క్వశ్చన్స్ని తీసుకొని మళ్ళీ ఒక ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. సో నచ్చింది కదా ఈ బీరువాకి సంబంధించి, ధనానికి సంబంధించి ప్లేస్ ఎక్కడ ఉండాలి అనే విషయం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.